నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు. పోర్టు హాస్పిటల్ జంక్షన్ లో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు, తప్పిన పెను ప్రమాదం. 20 మంది ప్రయాణికుల్లో 4 గాయాలు. కలెక్టరేట్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం. సెల్ ఫోన్ లైట్ వెలుతురులోనే వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. గరగబొర్రును సీఎం సందర్శించకపోవడం విచారకరం. అన్ని గ్రామాల్లోనూ ధర్నాలు చేస్తామన్న మాజీ ఎంపీ హర్ష కుమార్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలపై ఓ రిపోర్ట్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. నగరంలో మురిగివాడల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయగడలోని తిరువల్ రైల్వే బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో ఒడిశా వైపు వెళ్లే 18 రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. పరిస్థితిని తూర్పు కోస్తా రైల్వే ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపడుతుంది. రాయగడ, విజయనగరం పలు రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు వాల్తేర్ డీసీఎం బి మోహన్ రావు తెలిపారు. వరద పరిస్థితి ఉధృతంగా ఉండటం మూలంగా వర్షాలు రావటం మూలంగాను ఈ ఇక్కడ సింగపూర్ రోడ్డు తిరువలి మధ్య బ్రిడ్జి నెంబర్ 588 ఆ బ్రిడ్జి వాష్ అవటం మూలంగా బ్రిడ్జి కొట్టుకుపోయినందువలన కొంత పోర్షన్ కొట్టుకుపోయినందువలన ఈ ట్రైన్స్ నడపడం అనేది మేము కొన్ని చర్యలు తీసుకోవటం జరిగింది. దానికి నిన్నటి రోజున 16 ట్రైన్లు క్యాన్సిల్ చేయటం అయింది. 7 ట్రైన్లు షార్ట్ టర్మినేట్ చేయటం జరిగింది. ఇవాళ రోజున 4 ట్రైన్లు డైవర్షన్ అవ్వటం జరిగింది. ఈ రోజున 2 ట్రైన్లు క్యాన్సిల్ చేయటం జరిగింది. 1 ట్రైను డైవర్షన్ చేయటం జరిగింది. 2 ట్రైన్లు షార్ట్ టర్మినేషన్ చేయటం జరిగిందండి. ఆ పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు మేము సమీక్షిస్తున్నామండి. సమీక్షించి దానికి తగ్గట్టుగా ట్రైన్స్ ఏ విధంగా నడపాలి, ఏమేమి క్యాన్సిల్ చేయాలనేది ఎప్పటికప్పుడు మేము మీడియాకి అందరికీ కూడా సమాచారం తెలపడం జరుగుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులంతా మండల కేంద్రాల్లోనే అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఒడిశా నుంచి కోస్తా తీరం వైపు ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నందున ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొయ్యలగూడెంలో 4 సెంటీమీటర్లు, టెక్కలి, తిరువూరు, సోంపేట, పాతపట్నం, చింతూరులో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రదేశము నేడు మరింత బలపడి వెల్మార్క్డ్ లో ప్రెషర్ ఏరియాగా వాయువ్య బంగాళాఖాతము, దాని పశ్చిమ మధ్య బంగాళాఖాతము మరియు ఒరిస్సా కోస్తా అండ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకృతమై ఉంది. దాని నుండి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. అది నైరుతి దిశలో వాలి కోస్తా మీదుగా వాలి ఉంది. దాని ప్రభావం కింద ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయి. దక్షిణ కోస్తాలో చాలా చోట్ల వర్షాలు పడతాయి. సముద్రము అల్లకల్లోలంగా ఉండడం వలన బెస్తవారు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరడమైంది. అలాగే కొయ్యలగూడెంలో 4 సెంటీమీటర్లు, టెక్కలి, తిరువూరు, పాతపట్నం, సోంపేట, చింతూరులో 3 సెంటీమీటర్లు రికార్డైనాయి. అల్పపీడనం కాస్త తుఫానుగా మారుతున్నందున కోస్తా అంతటా రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరానికి ఆనుకొని ఈ అల్పపీడనం అన్నది కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది అని, అలాగే దానికి ఆనుకొని ఉపరితలావర్తనం కూడా కొనసాగుతున్నట్లుగా వాతావరణ కేంద్రం సూచించింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ కేంద్ర నిపుణులు సూచించారు. కెమెరామెన్ శివాతో హారిక, STV విశాఖపట్నం. జాతీయ రహదారిలో పోర్ట్ హాస్పిటల్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 20 మంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సులో అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సుమారు 2 గంటల సేపు జాతీయ రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సు ప్రమాద సంఘటనపై ఓ రిపోర్ట్. ఏమాత్రం కండిషన్లో లేని ఆర్టీసీ బస్సుల వల్ల ప్రయాణికులకు ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్డినరీ ఆర్టీసీ బస్ అక్కైపాలెం పోర్ట్ ఆసుపత్రి జంక్షన్లో ఆటోను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టి జాతీయ రహదారిపై బోల్తా పడింది. బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. కండక్టర్ ధనలక్ష్మితో పాటు ప్రయాణికురాలు రాఘవమ్మ, మరో 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ క్షేమంగానే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆర్టీసీ బస్ బ్రేక్ పనిచేయకపోవడం, వర్షాలకు రోడ్డు జారిపోవడం వంటి కారణాలతో బస్సు బోల్తా పడిందని ఆర్టీసీ, పోలీస్ అధికారులు విశ్లేషిస్తున్నారు. పోర్టు ఆసుపత్రి జంక్షన్లో ఆటో అడ్డుగా రావడం వల్లే దాన్ని తప్పించిపోయేందుకు బ్రేక్ తొక్కినా బండి ఆగలేదని ఆర్టీసీ డ్రైవర్ రాజు చెబుతున్నాడు. దాంతో బస్సును డివైడర్ను ఢీకొట్టించడంతో రోడ్డుపైనే బోల్తా పడింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికి దెబ్బతాను, ఒకరికి చిన్నది మామూలు కాగా దెబ్బతాను. టైరు ఉంటా సార్. మరి మొత్తం 15 మంది ఉన్నారు సార్. ఒక మనిషికి చిన్నది తలదా దెబ్బతాను సార్. ఆటో సన్నగా తిప్పిస్తాడు సార్. ఇక్కడ ఆటో సన్నగా తిప్పేది నేను బ్రేక్ కొట్టాను. 2-3 బ్రేకులు కొట్టినా సరే ఆగలేదు. రైట్ కట్ అయిపోయింది. రైట్ కట్ అవగానే డైవర్షన్ ఎక్కింది సార్. అక్కడే అలాగే అన్నీ ఎక్కిస్తుంది సార్. వైజాగ్ నర్సిపల్లి 12:15 ఆ టైం ఇక్కడికి వచ్చేసరికి సడన్గా ఈ పోర్ట్ హాస్పిటల్ ఉంది కదా, పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర లెఫ్ట్ నుంచి రైట్కి ఆటో ఒకేసారి వెళ్ళడంలో డ్రైవర్ వర్షం పడడం వల్ల కొంచెం నేల చిత్తడిగా ఉండటం వల్ల వెంటనే అది ఎవట్ యాక్సిడెంట్. బస్ కొంచెం రైట్ సైడ్ తీసేసరికి క్యాప్చర్స్ అయిందండి. డివైడర్ హిట్ చేసిన తర్వాత ఒక ప్యాసింజర్కి మాత్రం దెబ్బలు తగిలాయి. ఇంకొక మా లేడీ కండక్టర్ కూడా చిన్న దెబ్బలు తగిలాయి. మిగతా ఎవరి ప్యాసింజర్స్కి ఎవరికి ఎటువంటి ఇబ్బంది. నిత్యం రద్దీగా ఉండే పోర్టు ఆసుపత్రి జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తుంది. వేగంగా వచ్చే భారీ వాహనాలకు ఆటోలు అడ్డుగా ఉండటం, ఓవర్టేక్ చేయడం వల్ల భారీ వాహనాలు అదుపు తప్పుతున్నాయి. తాజాగా జరిగిన ఈ సంఘటనే ఇందుకు నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు. మనసు ఒక ముస్లింకి దెబ్బతింది. 16 మందికి ఇంకా 15 మందికి ఇంకేం అవ్వలేదు. నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఆటో తప్పు. ఆటోలో బాగా వెళ్ళిపోయారు. టర్నింగ్ అవుతుంది. ఇక్కడ టర్నింగ్ అవుతుంటే మన బస్సు వెనకాల వస్తుంది. ఈయన ఏం చేసి స్పీడ్గా వస్తుంది బస్సు. సడన్ బ్రేక్ వేసాడు. సడన్ బ్రేక్ ఏమన్నా తిరబడిపోయింది. ఎవరికి ఏం తగలలేదు, కానీ ఒక కండక్టర్కి మాత్రం దెబ్బలు తగిలాయి. ముసలమ్మకి కండక్టర్కి అది ఆ దెబ్బలు తగిలాయి. హైవేపై వేగంగా వస్తున్న భారీ వాహనాలకు ఆటోలు అడ్డుగా రావడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. బస్సు బోల్తా సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. బస్సులోని డీజిల్ అంతా నేలపాలయ్యింది. దీంతో భద్రతా చర్యలు చేపట్టామని 4వ పట్టణ ట్రాఫిక్ SI భరత్ కుమార్ తెలిపారు. మన వైజాగ్ కాంప్లెక్స్ నుంచి నర్సీపట్నం వెళ్లాల్సిన పల్లి వెలుగు బస్సు అక్కైపాలెం పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ వచ్చేసరికి ఒక ఆటోని తప్పించబోయే ప్రయత్నంలో సడన్ బ్రేక్ కొట్టడం వల్ల స్టీరింగ్ కంప్లీట్గా రైట్ సైడ్ వెళ్ళిపోవడం వల్ల మన డివైడర్ ఎక్కించి అది బోల్తా పడడం జరిగింది. ఇందులో దాదాపు 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీనివల్ల ఈ యాక్సిడెంట్ వల్ల ఎటువంటి ఇంజరీస్, మేజర్ ఇంజరీస్ అయితే ఏం జరగలేదు. అదృష్టవంతులతో చిన్న ఇంజరీస్ జరిగాయి. ఒక 3గురికి చిన్న ఇంజరీస్ జరిగాయి. ఒక లేడీకి అబౌవ్ 45 years ఉంటే ఆవిడకి తల మీద చిన్న ఇంజురీ అయింది, చిన్న కట్ అయింది, అవుట్ ఆఫ్ డేంజర్. మిగతా చిన్న రగుడు గాయాలు అయ్యాయి ఒక 2కి. అంతే, ఇంత మించి ఇంకేం జరగలేదు. దీనివల్ల ఏం చెప్తున్నాం అంటే హైవే మీద దయచేసి ఆటో డ్రైవర్లు కానీ ఎవరైనా
భారీ వాహనాలను తప్పించే ప్రయత్నంలో వాటికి ఎదురుగా వెళ్ళడం కానీ సడన్గా క్రాస్ చేయడం కానీ ఇలా చేస్తే హెవీ వెహికల్స్ కంట్రోల్ చేయలేక సడన్ బ్రేక్ అప్లై చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. లక్కీగా ఈ జంక్షన్ దగ్గర బస్సు బోల్తా పడినప్పుడు ఎటువంటి వాహనాలు హెవీ వాహనాలు కానీ ఎక్కువ వాహనాలు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అది ఈ జంక్షన్స్ దాటేటప్పుడు సిగ్నల్స్ పర్ఫెక్ట్గా ఇచ్చుకోవడం, సైడ్ సిగ్నల్స్ అవన్నీ ఇచ్చుకొని ఆగి ఇటు అటు చూసుకొని రోడ్ని క్రాస్ చేయాల్సిందిగా ప్రజలకి మనవి చేసుకుంటున్నాను. ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులను రోడ్డుపై తిప్పడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని జనం మండిపడుతున్నారు. భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ప్రయాణికులు ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా కలెక్టర్ నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో విద్యుత్ అంతరాయం చర్చనీయాంశంగా మారింది. సెల్ ఫోన్ లైట్ వెలుతురులోనే జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అర్జీలను స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఈ పరిస్థితి నెలకొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్లో విద్యుత్ అంతరాయంపై ఓ రిపోర్ట్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రోజున జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టరేట్ ప్రవీణ్ కుమార్ వినతులు స్వీకరిస్తుండగా కలెక్టరేట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు అర్జీదారులతో కిక్కిరిసిన మీటింగ్ హాల్లో ఒక్కసారిగా అంధకారం అలుముకుంది. సాధారణంగా కరెంటు పోయిన వెంటనే జనరేటర్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. అయితే ఈ రెండు పనిచేయకపోవడంతో సుమారు అరగంట సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్ ఫోన్ లైట్ వెలుతురులోనే జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. రప్పించారు. సాంకేతిక సిబ్బంది రావడంతో అరగంట తరువాత విద్యుత్ను పునరుద్దరించారు. గరగపర్రు దళితుల హంసాన్ని ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుందని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గరగపర్రులో ఉద్యమం నాయకుడుగా ఉన్న యాకోబును లారీతో ఢీకొట్టించి హత్య చేయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంతవరకు ఆ ప్రాంతాన్ని సందర్శించలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఉన్న దళితులందరూ ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. దారుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఈ యొక్క ఉద్యమకారులతోనే నిండిపోయాయి. ఇది జరిగిన వెంటనే చాలా ఉవ్వెత్తున అందరూ ఎగిసిపడ్డారు. కానీ నిన్న చాలా మందిని అడ్డుకున్నా కానీ నిన్న మొత్తం మీద ఈ సెక్షన్ చేంజ్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది. హత్యాయత్నం కింద వాళ్ళు సెక్షన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ రోజు నుంచి కూడా చాలా చోట్ల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నేను చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ఇంత జరుగుతూ ఉంది, ముఖ్యంగా అక్కడ దళిత వర్గాల మీద రెండు నెలలు అయ్యి, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద వెలి సంఘటన ఇదే ఈ గరగపర్రు సంఘటన. అటువంటి సంఘటన జరిగినప్పుడు అసలు వెంటనే కలెక్టర్ రావాలి, సీఎం గారు కూడా రావాలి. కానీ ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు గరగపర్రు పేరెత్తలేదు, వాళ్ళకి సానుభూతి తెలియచేయలేదు, కనీసం అక్కడికి రావడం కూడా జరగలేదు. పక్కనే ఉంటున్న హోమ్ మినిస్టర్ బాగుంటే గరగపర్రికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఆయన నివాసం, అంటే ఒక వంతెన దాటితే. కాబట్టి ఆయన కూడా కనీసం గరగపర్రిని సందర్శించలేదు. అంటే ప్రభుత్వం వైఖరి ఎలా ఉందంటే, వీళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని మనం అణిచివేయాలి, వీళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళకి ఎటువంటి సహాయం అందజేయకూడదు అన్న దృష్టి. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు 305 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, టీఆర్ఓ చంద్రశేఖర్ లో అర్జీలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి 3 నియామక పత్రాలు అందజేశారు. అలాగే గుజరాత్ లో జరిగిన జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్స్ లో విజయం సాధించిన దివ్యాంగులను కలెక్టర్ అభినందించారు.
జీఎస్టీ నుంచి మందులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మెడికల్ రిప్రజెంటేటివ్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. మందుల ధరలు తగ్గించాలని, పేదలకు జనరిక్ మందులు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్లను హై స్కిల్డ్ కేటగిరీగా ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. జీవీఎంసీ 35వ వార్డ్ కొత్తరెడ్డి కాంచరపాలెంలో ముత్యమాంబ అమ్మవారి గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన మోనాక్స్ వైన్ షాపును తొలగించాలంటూ పొట్టి శ్రీరాములు మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గుడి బడి ప్రాంతాలలో మద్యం షాపులు పెట్టకూడదనే నిబంధనలు తుంగలో తొక్కి షాపు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. మహిళలు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించారు. తక్షణం మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శంకర్ రెడ్డి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. వయసులో అయితే ఎలాగెళ్తారు? మాలాగా ముసలి పిల్లలు కాన్వెంట్ దిగితే తీసుకెళ్ళా మా మీద చేసాలిసడు, మా మీద నీగిసడు, ఇక్కడ వైన్ షాపు వద్దండి. ఇక్కడ పడిపోవడం, తాగేసి అక్కడే అవుట్ పోసుడు, అక్కడే వాంతులు చేసేయడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు నల్లైపోతున్నాం, పగలు కూడా నల్లైపోతున్నాం మేము. ఇక్కడికి ఇప్పుడు కూడా అమ్ముతున్నారు, ఇప్పుడు బాల్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. 10 ప్రజెంట్ శాసనసభ్యులు చెప్తుంటే సిఏ గారు వచ్చి చూశారు. మేము అందరికి కలెక్టర్ గారికి, కమిషనర్కి, ప్రొబేషన్ ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ గారికి అందరికి కూడా మేమేమో వినత పత్రాలు మెమోరాండం ఇవ్వడం జరిగింది. వీధిలో ఉన్న వాళ్ళు ఒక 500 ఫ్యామిలీల వరకు ఉండడం జరగడం చేత ఇక మీదటైనా ఇక్కడ ఉండకుండా ఉంటే చాలా బాగుంటుంది. వీధిలో వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ప్రధాన రహదారి ఇదే అవడం చేత మరొక దారిలో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుచేత ఇక్కడి నుంచి ఈ వైన్ షాప్ని తరలిస్తే చాలా బాగుంటుందని. రైల్వే న్యూ కాలనీలో నిజాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 200 మందికి గీతం హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. మురికివాడల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు తాము మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ షఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుందర్ సాయిరాజ్, రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేసాం. మేము 10 మెంబర్స్ హౌస్ సర్జన్స్ వచ్చాం కాలేజ్ నుంచి. అందరికీ ఫ్రీగా చెకప్ చేసి మా కాలేజ్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఉంటే అవి ఎక్స్ట్రాక్షన్స్ లేదా ఏమైనా ప్రాసెసెస్ కావాలంటే అవన్నీ డెంటల్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ చేస్తాం. అక్కడ మా కాలేజ్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాం. బయట అంటే చాలా కాస్ట్ కదా, సో అందరూ అఫోర్డ్ చేయలేరు. సో అందరికీ డాక్టర్సే ఉచిత దంత వైద్య శిబిరం నిర్మించబడుతుంది. ఇక్కడ మన పరదేశమ్మ సేవా మండలి రామాలయం వారి గ్రంథాలలోని ఉచితంగా ప్రతి ఒక్కరికి దంత వైద్యం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా టీత్ గురించి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మా పరదేశమ్మ సేవా మండలి అలాగే రామాలయం వీధి నిజామిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గీతం. మాతృభాషకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఉపసంహరించుకోవాలని పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపకుడు ఫణిసయన్ సూరి డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన కవులు కళాకారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం నాటికి భాషాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మీద అందరం రాతపూర్వకంగా లేఖలు తయారు చేసుకుంటాం. వాటిని మన ముఖ్యమంత్రి గారికి సవినయంగా అందజేస్తాము. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవము, మన గిడుగువారి జయంతి. ఆ రోజు లోపల ప్రభుత్వము తన నిర్ణయాలను, అంటే తెలుగు భాషకు, మాతృభాషకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను మార్చుకుని భాష పరిరక్షణకు, అభివృద్ధికి కంకణం కట్టేటట్టు వాళ్ళు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, తర్వాత
ప్రభుత్వమే కమిటీ వేసింది ఒక 4 సభ్యులతోటి. వాళ్ళు నిన్న జూన్ 1వ తేదీ నివేదిక కూడా సమర్పించారు. నెల రోజులు దాటిపోయింది. ఇంతవరకు ఆ నివేదికను ఏం చేశారు, చెత్తబుట్టలో ఉందా లేకపోతే చెత్త కుప్పలో వేశారో కూడా తెలియని పరిస్థితి. 156 పేజీలు వాళ్ళు 9 నెలలు కష్టపడి తయారు చేశారు. అందులో 4 సభ్యులు కూడా భాషాభిమానులు, మండలి వారు కానివ్వండి, పరకాల వారు కానివ్వండి, తర్వాత మన పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానివ్వండి, విజయభాస్కర్ గారు కానివ్వండి, వాళ్ళు భాషా సేవకులు, భాషకు ఎంతో భాష మీద అభిమానం గల వ్యక్తులు. అటువంటి వ్యక్తులను ఎంవీపీలోని ఎస్సీ బాలికల హాస్టల్లో తమకు ప్రవేశాలు కల్పించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే అనుమతించడం వల్ల విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వారం రోజుల్లో ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో నూతన విద్యార్థులు ప్రవేశం కల్పించడం వలన 3 months విద్యార్థులు కాలేజీలు క్లాసులు మిస్ అవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి రాలేకపోతున్నారు. చోడవరం, నర్సీపట్నం, దేవరాపల్లి అటువంటి ప్రాంతాల నుంచి రాలేకపోవడం వల్ల 3 నెలలు క్లాసులు మిస్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళు లాస్ట్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. హాల్ టికెట్లు ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారు. మనీ కట్టించుకుంటున్నారు కాండోనేషన్ ఫీజు అని చెప్పి. అలాగే స్కాలర్షిప్ కూడా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. స్కాలర్షిప్ వెనకాల కూడా పడలేక ఇబ్బందులు పడి కాలేజీలు మాని కొంతమంది ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వెంటనే హాస్టల్ నూతన విద్యార్థులు ప్రవేశం కల్పించాలని, కనీసం ఈ సంవత్సరం అయినా సరే కల్పించాలని చెప్పి వెంటనే కల్పించాలని కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చాం. జీవీఎంసీ 64వ వార్డు హైస్కూల్ రోడ్డులో 1200 గజాల స్థలం కబ్జాకు గురైందంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గాజువాక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వార్డు అధ్యక్షురాలు చినతల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ కబ్జాలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 1200 గజాల పైచిలకు స్థలం హై స్కూల్ గేట్ ఎదురుగా ఉన్నది. దాన్ని బర్మా కాందిసికులో కళ్యాణ మండపం నిర్మాణానికి అప్పుడు వాళ్ళు సర్వే చేసి వదిలేసుకున్నటువంటి స్థలాన్ని కబ్జాకు గత 17-16 సంవత్సరాలుగా ఆ స్థలం కబ్జా చేయడానికి అక్కడ మాజీ కౌన్సిలర్ పల్లాచిబాబు ప్రయత్నించడం, అప్పటి అధికారులకి మేము కౌన్సిలర్గా ఉండి తెలియపరచడం, దాన్ని ప్రహారీ నిర్మించి ఒక 3 షెడ్లు వేసి దాని కరెంటు మీటర్ పెట్టి గాజువాక జోనల్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు జెర్సీ సోమన్నారాయణ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను 27535335 నెంబర్కు ఫోన్ చేసి చెప్పాల్సిందిగా ఆయన కోరారు. పారిశుద్ధ్యం, కరెంటు, నీరు తదితర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తామని వెల్లడించారు. సెంటర్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ నెంబరు అందరికీ కూడా అందుబాటులో అర్థమయ్యే సింపుల్గా ఉండాలనే ఉద్దేశంలో ఒక ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా నెంబర్ గుర్తుంచుకునే విధంగా 2753535 ఆ నెంబర్ అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవడం వీలుగా ఉంటుంది. ఆ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఈ నెంబర్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పెద్ద జోన్ కాబట్టి అనేక దూర ప్రాంతాల నుంచి రావడం కష్టమవుతుంది అందరికీ. అందుచేత జోన్ ఆఫీస్కి రాకుండానే వారు అనేక సమస్యలు ఉన్నాయి మనకి. తమ బ్యాంకు దేశంలో 2.36 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుందని విజయ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎస్ రామారావు తెలిపారు. ద్వారకానగర్ బ్రాంచ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 233 బ్రాంచులు ఉన్నాయని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 2 నెలల క్రితమే 500 కోట్లు అప్పుగా ఇచ్చామని చెప్పారు. దీంట్లో 200 కోట్లు విస్తరణకు, 300 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు రుణంగా మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 1200 మంది బాలికలను దత్తత తీసుకుని 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిస్తున్నట్లు తెలిపారు. సో తెలంగాణలో మా బిజినెస్ ఒక 10,000 కోట్లు ఉంది. ఇక్కడ ఆంధ్ర 2 రీజియన్స్ ఉంటాయి మాకు, విశాఖపట్నం, విజయనగరం. ఈ రెండింటిలో కలిసి మాకు ఒక 11,000 కోట్ల బిజినెస్ ఉంటాయి. అక్కడ ఎక్కువ మనకి విజయవాడ 7,000 కోట్ల బిజినెస్, ఇక్కడ ఒక 4,000 కోట్ల బిజినెస్. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈ విశాఖపట్నం రీజియన్లో ఈ మొత్తం ఒక 1,800 కోట్స్ అడ్వాన్సెస్లో మొత్తం ఒక 1,200 కోట్స్ ప్రయారిటీ సెక్టర్కి ఇచ్చాం. అందులో ఒక 832 కోట్స్ అగ్రికల్చర్కి ఇచ్చాం. సో ప్లస్ ఇంకేంటంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక 4,000 గ్రూప్స్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఇచ్చాం. ఇంకా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఏదైనా ఇండస్ట్రీ లాంటిది ఎవరైనా వస్తే మాత్రం విల్ బి పార్టిసిపేటింగ్.
ఈ మధ్య రీసెంట్గా RINL రాష్ట్రీయ ఇస్పాత నిగమ్ లిమిటెడ్కి శాంక్షన్ మోర్ దెన్ 500 crores అనమాట. సో దేర్ ఆర్ 500 crores అంటే టీఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ తోపుడు బండ్ల సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం మీద ధర్నా నిర్వహించారు. నెల రోజుల క్రితం తమ బళ్లను తొలగించారని, ఇంతవరకు ప్రత్యామ్నాయం చూపలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం తమకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వ్యాపారం చేసుకొని మరోసారి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు. పోర్టు హాస్పిటల్ జంక్షన్ లో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు, తప్పిన పెను ప్రమాదం. 20 మంది ప్రయాణికుల్లో 4 గాయాలు. కలెక్టరేట్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం. సెల్ ఫోన్ లైట్ వెలుతురులోనే వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. గరగపొర్రును సీఎం సందర్శించకపోవడం విచారకరం. అన్ని గ్రామాల్లోనూ ధర్నాలు చేస్తామన్న మాజీ ఎంపీ హర్ష కుమార్. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి STV న్యూస్.